హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ మమ్మ. ఐ హోప్ మీరంతా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటి, దానివల్ల కలిగే నష్టాలు ఏంటి, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని చెప్పేసి నాకు తెలిసినవి, అలాగే నాకు నా రియల్ లైఫ్లో జరిగిన కొన్ని టిప్స్ మీ అందరితోటి నేను షేర్ చేసుకుంటాను. అవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. మీకు ఓ విషయం తెలుసా, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఆల్మోస్ట్ 40-50% ఆఫ్ ది ఉమెన్ మదర్ అయిన తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఫేస్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి చిన్న చిన్న మూడ్ స్వింగ్స్ తోటి ఆగిపోతుంది. కొంతమందికి ఆ డిప్రెషన్ ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకా ఆ డిప్రెషన్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం, న్యూస్లో కానివ్వండి, ఫేస్బుక్లో ఇలా చూస్తూ ఉన్నట్లయితే, పిల్లలు పుట్టిన తర్వాత మోస్ట్లీ చాలాసార్లు రిలేషన్షిప్లో హస్బెండ్ అండ్ వైఫ్, లేకపోతే మదర్ ఇన్లా అండ్ డాటర్ ఇన్లా, వీళ్ళ మధ్యన గొడవలు, ఇంకా ఫ్యామిలీలో గొడవలు, ఇలాంటివన్నీ ఎందుకు వస్తూ ఉంటాయంటే, ఆ మదర్ అనేది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఉంటుంది. అది నాకు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉంది అని తెలుసుకోలేకపోవడం వల్ల, దాని నుంచి బయటపడలేక, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి ఇంకా పిల్లలకి పాలు ఇవ్వలేకపోవడం, ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది ఏం అర్థం కాదు. ఒక్కొక్కసారి సూసైడ్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటాయి. నేను చాలాసార్లు విన్నాను. అండ్ మ్యాక్సిమం నాకు ఎవరైనా సరే కొంచెం ఇలా ఉంది అని నాతో షేర్ చేసుకుంటే నేను డెఫినెట్గా వాళ్ళకి చెప్తానమాట. సో మేబీ యువర్ గోయింగ్ త్రూ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, నాకు కూడా ఉండే అని నాకు తెలిసినవి అండ్ నా ఎక్స్పీరియన్స్ని వాళ్ళతోటి షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఓకే, వాళ్ళు ఏమనుకుంటారు ఫస్ట్లీ, ఓకే ఇది నాకు మాత్రమే అవ్వలేదు, ఇంకా చాలామందికి అయింది అని కొంచెం పాజిటివిటీగా తీసుకొని దాని నుంచి బయట రావడానికి ట్రై చేస్తారు. సో అదే అనమాట మెయిన్ మోటో ఈ వీడియో కోసము. అండ్ మదర్హుడ్ అనేది ఎవ్రీ వన్, అందరికీ ఇట్స్ ఎ వండర్ఫుల్ జర్నీ. సో ఆ జర్నీలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అది ఫస్ట్ టైం కదా మదర్హుడ్ జర్నీ అనేది, అది మనం స్కూల్కి వెళ్ళి మనం నేర్చుకోరాలేదు, కాలేజ్కి వెళ్ళి నేర్చుకోరాలేదు, లైక్ సంథింగ్ హ్యాపెన్, మనమే తెలుసుకోవాలి మన ద్వారా. సో అప్పుడు మనం తెలుసుకునేటప్పుడు చాలా తప్పులు చేస్తూ ఉంటాం. మన పెద్దవాళ్ళ అమ్మ లైక్ అత్తయ్య వీళ్ళు హెల్ప్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటి అంటే, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఎక్కడో ఒక్కొక్క దేశంలో ఉంటారు. సో అక్కడ ఉన్నప్పుడు కరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేము, మనకు హెల్ప్ అనేది ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్లో లోన్లీగా ఇంకా ఎక్కువ ఉంటాం. ఎందుకంటే ఈ జనరేషన్లో ఎలా ఉంటాం, కాలేజ్కి వెళ్తాం, కాలేజ్ తర్వాత జాబ్కి వెళ్తాం, పెళ్ళి అయిపోతుంది, బయట కంట్రీకి వచ్చేస్తాము. అండ్ ఒకేసారిగా బేబీ పుట్టిన తర్వాత లైక్ వి బికమ్ సో లోన్లీ. దీనివల్ల కూడా మనకి ఎక్కువ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇంకా లేట్ చేయకుండా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఎలా ఉంటుంది, అలాగే నా ఎక్స్పీరియన్స్ మీ అందరితోటి నేను షేర్ చేసుకుంటాను ఇవాళ. సో ఇందాక నేను చెప్పినట్టు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఇది ఒక హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. ఇదేమీ పెద్ద డిసీజ్ ఏమీ కాదు, లైక్ మెంటల్ ప్రాబ్లం ఏమీ కాదు. ఇట్స్ లైక్ మనం రియలైజ్ అవ్వాలి అంతే. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంత్లీ పీరియడ్స్ ఇలా వచ్చినప్పుడు గమనించినట్లయితే మూడ్ స్వింగ్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్. ఎందుకంటే మన బాడీ ఆ టైంలో చాలా హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ ఉంటుంది. అది మనకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, మనకు అలవాటు అయిపోయింది. బట్ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మూడ్ స్వింగ్స్ అనేది ఉంటాయి. బట్ అప్పుడు మేనేజ్ చేసేస్తాం, అందరూ మనకి బాగా ప్యాంపరింగ్ ఇస్తారు. ఎందుకంటే ప్రెగ్నెంట్ అనేది లైక్ వండర్ఫుల్ క్వీన్ లాగా చూసుకుంటారు కాబట్టి. ప్రెగ్నెంట్ తర్వాత పోస్ట్ మార్టం డెలివరీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, అటెన్షన్ మొత్తం బేబీస్ మీదకి వెళ్ళిపోతుంది, మనం కొంచెం లోన్లీ అయిపోతాము. సో మన బాడీ కూడా డెలివరీ ఉన్నప్పుడు అంత పుష్ చేసినప్పుడు, లేకపోతే సీ సెక్షన్ అంటే ఆ పెయిన్ మొత్తం ఎనీవేస్ ఇద్దరికి 2 డిఫరెంట్ వేస్లో ఉంటుంది. నార్మల్ అయినా కానివ్వండి, సీ సెక్షన్ అయినా కానివ్వండి, ఇద్దరికి అంత పెయిన్ ఉన్నప్పుడు దాని నుంచి బయటపడాలి. అండ్ మన బాడీలో పెద్ద అమౌంట్ ఆఫ్ బరువు సడన్గా తగ్గిపోతుంది. ఈవెన్ మన బాడీ గ్రావిటీ కానివ్వండి, అలాగే మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ ఇవన్నీ బాగా ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల మనకు మైండ్ అనేది కొంచెం స్లోగా పనిచేస్తుంది. ఇంకా మనకి ఎమోషన్స్ అనేవి ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక బేబీకి బర్త్ ఇచ్చినప్పుడు అటాచ్మెంట్ ఉంటుంది కదా, అదంతా ఎక్కువ ఉంటుంది. మన బాడీ దాన్ని అర్థం చేసుకొని మంచిగా ఫంక్షన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఆ పీరియడ్లో కొంతమందికి రావచ్చు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది, ఇంకొంతమందికి 1 ఇయర్ తర్వాత కూడా రావచ్చు. ఇట్ డిపెండ్స్, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో వస్తూ ఉంటుంది. అయితే నా డిప్రెషన్ నాకు ఎలా స్టార్ట్ అయిందని చెప్పేసి మీ అందరితోటి ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటేనే దాని నుంచి మనం కొంచెం నేర్చుకోగలుగుతాం కదా. నేనైతే చిన్నప్పుడు కూడా అంతే, నాకు ఎగ్జాంపుల్ చెప్తేనే నాకు అర్థమవుతుంది అనమాట ఆ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. ఓకే, అయితే నా ప్రెగ్నెంట్ జర్నీ వచ్చేసరికి ఇట్ వాజ్ లైక్ గుడ్,
వెంట్ రియలీ వెల్. బట్ కాకపోతే నాకు కొంచెం ఫుడ్ అలర్జీస్ ఉండే అనమాట. అండ్ షుగర్స్ కొంచెం లో అయిపోవడం, హై అయిపోవడం ఇంతవరకే ఉండింది. ఇంకా ఏం ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. అండ్ ప్రెగ్నెంట్ తర్వాత ఏమైందంటే డెలివరీ నాది నార్మల్ డెలివరీ అయింది. నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఏమైందంటే ఆ రోజు విహాన్ సరిగా నిద్రపోలేదు ఫస్ట్ డే. అండ్ విహాన్ నిద్రపోయి ఉంటే మేబీ లైక్ నేను రెస్ట్ తీసుకోగలిగేదాన్ని అనుకుంటా. బట్ తెలీదు, అస్సలు నిద్రపోలేదు. చాలామందికి డౌట్ ఉంటుంది అసలు ప్రియాంక పెసిఫైర్ ఎందుకు ఇచ్చింది విహాన్ అని చెప్పేసి. మెయిన్ రీజన్ అదే, వాడు అస్సలు నిద్రపోలేదు. అండ్ వాడు నిద్రపోయినప్పుడు కూడా ఈవెన్ నాకు ఒక రకమైన ఫీలింగ్ అనమాట. ఎందుకంటే నా బాడీలో నుంచి బేబీ బయట వచ్చిన తర్వాత, పొట్టలో ఉన్నప్పుడు నేను చాలా బాగా చూసుకున్నాను కేర్ఫుల్గా. బయట వచ్చిన తర్వాత వాడిని బాగా చూసుకుంటానా చూసుకోలేనా, నర్సులు ఉన్నారు, యూనో ఒక కైండ్ ఆఫ్ చెప్తే సిల్లీగా అనిపిస్తుంది. బట్ చాలామందికి ఫీలింగ్ ఉంటుంది. అంటే ఒకవేళ నేను నిద్రపోతే నా బేబీని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో, నిద్రపోతే ఒకవేళ బెడ్షీట్ వాడి మొహం మీద పడిపోతుందేమో, యూనో ఆకలేసి ఏడ్చినప్పుడు నేను లేయలేకపోతానేమో, లేకపోతే పాలు ఇస్తే అసలు వస్తాయా రావా, ఇలాంటి చాలా అంటే చాలా డౌట్లు ఉండే దానివల్ల మైండ్ అనేది అస్సలు పనిచేయలేదు. మీరు కొత్తగా మదర్ అయినట్లయితే ఇలాంటివన్నీ డెఫినెట్గా మీకు డౌట్స్ ఉంటాయి. కైండ్లీ యూనో మీ పార్ట్నర్ లేకపోతే మీ హస్బెండ్ లేదంటే మీ అమ్మ అత్తమ్మ ఎవరైతే మీ దగ్గర ఉన్నారంటే వాళ్ళతో బిలీవ్ చేయండి, పిల్లల్ని వాళ్ళకి ఇవ్వండి. నేను ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేశానంటే ఐ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ విత్ మై కిడ్. అంటే మా మమ్మీ కానివ్వండి, దేవ్ కానివ్వండి, వాళ్ళకి అస్సలు నేను బేబీని ఇవ్వలేదన్నమాట. ఇచ్చినా కూడా నేను చూసుకుంటూ ఉండేదాన్ని. అంటే వాళ్ళు ఏం చేయరు, బట్ యూనో అదొక ఫీలింగ్ టైపు. అక్కడే నా డిప్రెషన్ అనేది స్టార్ట్ అయింది. బట్ నేను రియలైజ్ అవ్వలేదు. అంతా ఇప్పుడు నా బాడీ అనేది అంత పెయిన్లో వెళ్ళింది కాబట్టి మేబీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని అనుకున్నాను. అండ్ హాస్పిటల్లో నేను 24 hours ఉన్నాను. నార్మల్ డెలివరీ జస్ట్ 24 hours పెట్టుకుంటారు ఇక్కడ. సో 24 hours హ్యాపీగా నిద్రపోయి అంటే నర్సులు ఉన్నారు, ఇంకా దేవు ఉండే, అందరు చూసుకొని ఉండేవాళ్ళు. బట్ నేనేం చేశాను, నేను అస్సలు నిద్రపోలేదన్నమాట. బిగ్గెస్ట్ మిస్టేక్ అగైన్. సరే అదంతా అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ 2 months మమ్మీ ఉండే. అండ్ దేవ్ కూడా ఆఫీస్కి జస్ట్ హాఫ్ డే వెళ్ళేవాడు కాబట్టి 2 months కూడా మంచిగానే రన్ అయింది. బట్ యూనో బట్ సమ్ హౌ నాకు కొంచెం బాడీ వీక్గా అనిపించేది. అంటే ఎలా వీక్ అంటే నాకు ఫుడ్ అలర్జీస్ అగైన్ ఎక్కువ అంటే ఎక్కువ అయిపోయింది. బాడీ ఇచ్చింగ్ కానివ్వండి, తర్వాత ఏం తిన్నా సరే బాడీ మీద ర్యాషెస్ వచ్చేసేవి. అండ్ చెప్పుకోలేనంత ప్రాబ్లం అనమాట. బిగ్గెస్ట్ థింగ్ అంటే డైజెషన్ ఇష్యూ ఉండే నాకు. ఎంత ఫైబర్ తిన్నా కూడా డైజెషన్ అయ్యేది కాదు. సో ఇవన్నీ కొంచెం బాగా డిస్టర్బ్ అయిపోయింది బాడీ. బట్ హౌఎవర్ 2 months అలా రన్ అయిపోయింది. 2 monthsలో కూడా నేను సరిగా రెస్ట్ అనేది తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే అగైన్ నేను మా మమ్మీ వాళ్ళని నమ్మలేకపోయాను అనమాట. విహాన్ దగ్గరికి వచ్చేసరికి వాడు నిద్రపోతే పడుకోవడానికి నేను ట్రై చేశాను. మళ్ళీ వాడు 2 hours లేసేస్తే మళ్ళీ నేను కూడా 2 hours లేసేసి ఆడుకునేదాన్ని. ఇలా ఫుల్ నైట్ ఫుల్ డే వాడితోటే ఉండేదాన్ని. రెస్ట్ అస్సలు తీసుకోలేదు. హార్డ్లీ 2 monthsలో మేబీ 2 to 3 hours మాత్రమే నిద్రపోయాను అనమాట. అంత తక్కువ నిద్రపోయాను. నా కళ్ళు చూసేసరికి బాగా బ్లాక్ షేడ్ అయిపోయినాయి అనమాట. పీడియాట్రిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పీడియాట్రిషియన్ చెప్పారనమాట, మీ బేబీ నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు ప్రియాంక, నువ్వు కూడా నీ కేర్ అనేది తీసుకోవాలి. అంటే నేనేమనుకున్నాను, మేబీ ఇది పార్ట్ ఆఫ్ లైక్ ఈ ట్రీట్మెంట్ ఏమో, అది వాళ్ళకి చెప్పే అలవాటు ఉంటుంది అందుకే చెప్తున్నా. అంటే నా మట్టి బుర్రకు నాకు అప్పుడు కూడా తాచలేదు. లైక్ యూనో నేను కూడా నా కేర్ అనేది తీసుకోవాలి, దెన్ ఓన్లీ ఐ విల్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ మై సన్. అసలు నాకు అది కూడా అర్థం కాలేదనమాట. వచ్చేసాను. ఇంకా డాక్టర్ చెప్తూనే ఉన్నారు, ఇలా ట్యాబ్లెట్లు తీసుకో, మంచిగా రెస్ట్ తీసుకో, నువ్వు ఎంత మంచిగా ఉంటావు మీ బేబీ అంత మంచిగా ఉంటారని చెప్తూ ఉంటే మనం ఏం అనిపిస్తుంది, ఏమో చెప్తున్నారు, ఏమో వింటున్నాంలే, వాళ్ళకి మనకంటే బాగా తెలుసా వాళ్ళకి అన్నంత ఫీలింగ్తో నేను ఏం చేశానంటే నా బేబీని నేను మంచిగా చూసుకోవాలి, నా బేబీని నా మంచిగా చూసుకోవాలని చెప్పేసి నా బాడీ నేను కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసాను అనమాట. సో మీరు కైండ్లీ అది చేయకండి. నెక్స్ట్ ఇదంతా పార్ట్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్తూ ఉన్నానమాట స్టెప్ బై స్టెప్. ఐ డింట్ రియలైజ్ అట్ ఆల్ అగెయిన్. సో 2 months తర్వాత మా మమ్మీ ఇండియా వెళ్ళిపోవాలి, ఎందుకంటే తనకు వర్క్ ఉంది కాబట్టి. ఇంకా దేవాకి ఆబ్వియస్లీ జాబ్ ఫుల్ టైం చేయాలి. ఇన్ని రోజులు ఒక్క రెస్పాన్సిబుల్ అయితే ఇప్పుడు విహాన్ కూడా డబల్ రెస్పాన్సిబుల్ కాబట్టి తను కూడా వర్క్ చేయాలి. అండ్ తను కూడా వర్క్ ప్రెషర్ అనేది అప్పుడే ఎక్కువైపోయింది అనమాట, నా కర్మగాలి. సో ఫుల్ డే నేను విహాన్ ఇద్దరమే ఉండాలి ఇంట్లో. అండ్ నాకు అప్పుడు తెలియదు అనమాట, బేబీని ఎలా చూసుకోవాలి, స్నానం ఎలా చేయించాలి. స్టెప్ బై స్టెప్ అఫ్ కోర్స్ మనం నేర్చుకుంటాం, ఎందుకంటే మనం చదువుకున్నాం కాబట్టి ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా కూడా వీ విల్ యాక్సెప్ట్ అండ్ వీ విల్ డూ ఇట్. అంటే వర్క్ పరంగా నేను వాడికి చేయడము, కుకింగ్ చేయడం ఇవన్నీ బాగానే చేసేదాన్ని. బట్ సమ్ హౌ నిద్రపోవడానికి అయ్యేది కాదనమాట. నిద్రపోతే ఒకవేళ లేవలేకపోతే విహాన్ ఏడుస్తూ ఉంటే రాత్రంతా
ఇలాంటి నెగటివిటీ అనేది నాలో స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎవరైనా ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ విహాన్ సన్నగా ఉన్నాడు, లేదంటే ఏంటి త్వరగా నడవట్లేదు, ఇలా ఏమైనా ఉంటాయి కదా, బోర్ల పడట్లేదు ఏంటి ఇలాంటివన్నీ. అఫ్ కోర్స్ నేను జనరల్గా అయితే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ నెగిటివ్ పర్సన్. అంటే అందరి గురించి అలాగే చెప్పుకుంటారు. బట్ నిజంగానే చెప్తున్నాను, నేను అస్సలు కేర్ తీసుకోను అనమాట పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారని. నేను అలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట నాది. ఒకవేళ అరవాలనిపిస్తే నేను అరిచేస్తాను, బట్ నేను మళ్ళీ అది మనసులో పెట్టుకోను. నా వైపు నుంచి నేను ఫ్రీగా ఉంటాను. అలాంటి మెంటాలిటీ ఉన్నది. సడన్గా ఎలా తయారైపోయానంటే, ఒక్క మాట ఎవరైనా అంటే ఇక అంతే, అది నెగిటివిటీ అనమాట. ఓకే, నేనే మిస్టేక్ చేస్తున్నానేమో, నా వల్లనే విహాన్ సన్నగా ఉన్నాడేమో. ఈ నెగిటివిటీ అనేది బాగా అంటే బాగా పెరిగిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం మీ బేబీ హెల్తీగా ఉన్నారు, నువ్వు నీ గురించి టేక్ కేర్ తీసుకో అంటారు. ఇంటికి వస్తే ఏమో ఇలా అంటే నాకు భయంకరమైన ప్రాబ్లం అనేది వచ్చేసింది. 3rd 4th మంత్లో విహాన్కి ఉన్నప్పుడు నా బాడీ హీల్ అవ్వట్లేదు, నాకు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నేనే చూసుకోవాలా నా బేబీని, మా మమ్మీ నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు. కోర్స్ మా మమ్మీకి జాబ్ ఉంది, సిల్లీ రీజన్, బట్ నాకు ఆ ఫీలింగ్ అనమాట. ఎందుకు మా అత్తమ్మ నా దగ్గరికి రాలేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, అందరు నాకు వచ్చి ఎందుకు హెల్ప్ చేస్తారు. కోర్స్ ఇప్పుడు తెలుస్తుంది, బట్ ఆ టైంలో నాకు అలా అనిపించేది కాదనమాట. సో హెల్ప్ లేదు నాకు, అంటే కోర్స్ 3 months హెల్ప్ అనేది సరిపోతుంది నాకు ఉండే ఆ హెల్ప్. బట్ నా ఫీలింగ్ అనమాట, అయ్యో నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి ఎంత క్రష్ అయిపోయేదంటే లోపల చిన్న చిన్న విషయాలకి అనమాట. తెలిసేది కాదు. ఒక్కొక్కసారి కుకింగ్ చేయలేకపోయేదాన్ని దేవ్ అర్థం చేసుకునేవాడు. బట్ నా ఫీలింగ్ ఏంటి, దేవ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి తినే వరకు నా ఫీలింగ్, అరే ఏంటి నేను ఎంత బ్యాడ్ వైఫా, నేను ఎంత బ్యాడ్ మదరా, తను కుక్ చేయలేకపోయాను, ఇలా ఫీలింగ్స్ వచ్చేసేది అనమాట. సో అప్పుడు నాకు కొంచెం అనిపించేది, అరే నేను నెగిటివిటీ ఎక్కువ అవుతుంది, కొంచెం తగ్గించుకోవాలని చెప్పేసి ఏదో ట్రై చేస్తున్నాను, బట్ అవ్వలేదన్నమాట. దెన్ ఒక్కసారి ఏమైందంటే ఆల్మోస్ట్ 2 days విహాన్ సరిగా నిద్రపోలేదు. అండ్ నాకున్న ప్రాబ్లమ్స్కి విహాన్ గుడ్ స్లీపర్ కాకపోవడం వల్ల ప్రాబ్లం అనేది ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది నాకు చెప్పాలంటే. సో ఆ రోజు ఏమైందంటే 2 days కంటిన్యూస్గా విహాన్ నిద్రపోలేదు. అండ్ పగల్లో నేను ఇలా పట్టుకొని ఫుల్ నిద్ర పెడుతూ ఉన్నానమాట. అలా పడుకున్నాడు, అలా పక్కన వేసాను, థ్యాంక్ గాడ్ అని. నాకు ఎంత కోపం వచ్చేసిందంటే బాడీలో ఏమైపోయిందో తెలియలేదు. దుబాయ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మనకు కిచెన్కి అండ్ హాల్కి పార్టీషన్ అనేది వెరీ థిన్ వాల్ ఉంటుంది అనమాట. లైక్ చెక్కలాగా ఉంటుంది, కొంచెం సిమెంట్ మహా అంటే ఒక ఇద్దరు పరిగెట్టుకుంటూ వచ్చి తోసినట్లయితే వాల్ పడిపోతుంది, అంతలాగా ఉంటుంది అనమాట. ఆఫీసెస్లో పార్టీషన్స్ ఉంటాయి కదా, సేమ్ లైక్ దట్. నేనేం చేస్తాను, నాకున్న కోపంకి ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్, వెళ్ళేసి ఒక్క కాల్తో ఒక కిక్ అని అనమాట. వాల్ అట్లా బొక్కబడిపోయింది. 5 minutes తర్వాత ఐ రియలైజ్డ్, అరే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, అసలు ఇలాంటివి నేను ఎందుకు చేస్తున్నాను అంటే నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నానమాట. దెన్ అనుకున్నాను, ఓకే నేను మేబీ పోస్ట్మార్టం డిప్రెషన్లో ఉన్నట్టున్నాను, డాక్టర్ చెప్పినట్టు నాకు నేను టైం ఇవ్వాలి, అసలు ఏం చేయాలి అని తెలియదు. ఎందుకంటే నేను అప్పుడు వీడియోస్ చూసేదాన్ని కాదు. అప్పట్లో నా బేబీ ఉన్నప్పుడు 2-3 years బ్యాక్ కోర్స్ ఇలాంటి ఛానల్స్ కానీ ఇలాంటి టిప్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఆర్టికల్స్ కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు నేను చదవడం స్టార్ట్ చేశాను పోస్ట్మార్టం డిప్రెషన్ గురించి. జస్ట్ ఒక ఉంటుంది అని జస్ట్ ఐడియా వచ్చింది, బట్ నేనున్నాను అని నేనైతే రియలైజ్ అవ్వలేదు. దెన్ డాక్టర్ దగ్గరికి, గైనకాలజిస్ట్ దగ్గరికి దేవ్కి చెప్పేసి ఇమీడియట్గా వెళ్ళామన్నమాట నెక్స్ట్ చెకప్కి. సో వెళ్ళినప్పుడు ఇలా చెప్పాను, ఇలా జరుగుతుంది, నాకు ఏం చేయాలో అర్థం కాలేదంటే, సో డాక్టర్ కూర్చోబెట్టుకొని, చాలా మంచి డాక్టర్ చెప్పారనమాట, సి ప్రియాంక, ఇది అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లమే, చాలామందికి ఉంటుంది బట్ తెలుసుకోలేరు. లక్కీగా నీకు పోస్ట్మార్టం డిప్రెషన్ ఉంది అని నువ్వు వచ్చి కన్సల్ట్ అయ్యావు కాబట్టి నీకు ఈజీగా ఉంటుంది బయటపడడానికి. నంబర్ 1 అది. సో మనం తెలుసుకోవాలి, మనకు పోస్ట్మార్టం డిప్రెషన్ ఉంది అని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడానికి సిగ్గుపడిన అవసరం లేదనమాట. సో పోస్ట్మార్టం ఇట్స్ అ పార్ట్, మనం బాడీ హీల్ అవుతూ ఉంటుంది, దాంట్లో తప్పేం లేదు, మనం యాక్సెప్ట్ చేయాలి, మన హార్మోనల్స్ని మనం కంట్రోల్ చేయాలి. సో డాక్టర్ చెప్పారు, నీ మైండ్కి నువ్వు అనుకున్నావంటే నీ హార్మోన్స్ని కంట్రోల్ చేయగలను అని, తప్పకుండా అవుతావు, ఇది మొత్తం ఇక్కడ ఉంటుందని చెప్పింది. సో అది కూడా నేను ఒక పాయింట్ మంచిగా తీసుకున్నాను. నా బాడీ అంటే ఇప్పుడు అట్ ఎనీ కాస్ట్ నా బేబీ నేనే చూసుకోవాలి, నా హస్బెండ్ని నేనే చూసుకోవాలి, నన్ను కూడా నేనే చూసుకోవాలనేది. దెన్ ఐ రియలైజ్డ్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్. అంటే నేను ప్రెగ్నెంట్ తర్వాత ఒక 2 months వాడేసి వదిలేసాను. సో నా బాడీలో ఇంకా విటమిన్స్కి తక్కువ పర్సెంటేజ్ ఉంది. సో నీకు ఇంకా ఎక్కువ విటమిన్స్ ఉంటే బాడీ అనేది బాగా పనిచేస్తుంది, హీల్ అవుతుంది అని చెప్పేసి అదొక సజెషన్ చెప్పారు. నెక్స్ట్ ఏంటి అంటే ఎవ్రీడే 10 minutes అనేది
తప్పకుండా వాకింగ్కి వెళ్ళాలి, ఫ్రెష్ ఎయిర్ లేదా సన్ లైట్ని తీసుకుంటేనే నీకు కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్తే అప్పుడు నేను ఈవినింగ్ టైమ్స్లో దేవ్ ఆఫీస్ నుంచి వచ్చాక వాకింగ్ అనేది స్టార్ట్ చేశాను. అఫ్కోర్స్ పెద్దగా రన్నింగ్ అలా ఏం లేకపోయినా 5-10 మినిట్స్ అలా వెళ్ళేసి వచ్చేవాళ్ళం అనమాట. అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది. దాని తర్వాత హెల్ప్ తీసుకోమన్నారు, బట్ లక్కీగా మాకు అప్పుడు అక్కడ ఎవరు లేరు కాబట్టి నేను అప్పుడే నైబర్స్ తోటి మాట్లాడడం స్టార్ట్ చేశాను. సో నైబర్స్ కూడా, మా నైబర్స్ ఇండియా నుంచి వాళ్ళ మమ్మీ డాడీని తెప్పించుకున్నారనమాట. సో వాళ్ళ ఇంట్లో వెళ్ళేసి కొంచెం ఉండడం వల్ల వాళ్ళకి పిల్లలు ఉండే, వాళ్ళు విహాన్ని చూసుకోవడం నాకు కొంచెం రిలీఫ్ అనేది వచ్చిందనమాట. సో అలా మనం ఎవరైనా ట్రస్ట్ చేసి మన బేబీని 5-10 మినిట్స్ వాళ్ళకి ఇవ్వగలగాలి, మనకు ఆ శక్తి ఉండాలన్నమాట. అది రావడం మదర్స్కి చాలా కష్టం, బట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. అప్పుడు నాకు అర్థమైంది. దెన్ రియలీ ఐ డిడ్ దట్. అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది. దాని తర్వాత దేవ్ ఆఫీస్ నుంచి వచ్చే వరకు నేను విహాన్ని చూసుకున్న. దేవ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత విహాన్ని దేవాకి ఇచ్చేసి దెన్ నేను హ్యాపీగా కొద్దిసేపు కుకింగ్ చేసుకొని, కొద్దిసేపు నా టీవీ చూసుకోవడం, కొద్దిసేపు పడుకోవడం, ఇలాంటివి నా పనులైతే నేను చేసుకొని నాకు కొంచెం టైం ఇవ్వడం నేను స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు. ఆ తర్వాత మీకు ఏ హ్యాపీనెస్ అంటే నీకు ఏం చేస్తే హ్యాపీనెస్ వస్తుంది? కొంతమంది గార్డెనింగ్ చేస్తే హ్యాపీనెస్, కొంతమంది క్లీన్ చేస్తే, కొంతమంది టీవీ చూస్తే. నాకు ఆబ్వియస్లీ టీవీ చూడడం అంటే ఇష్టం కాబట్టి నేను టీవీ చూస్తూ ఉండేదాన్ని. కొంచెం ఎక్కువ మంచి మంచి సిరీస్ ఇలాంటివన్నీ పెట్టుకొని కొంచెం నా మైండ్ని డైవర్ట్ చేసుకునేదాన్ని అనమాట. దాని తర్వాత ఎవ్రీ మంత్ విహాన్కి బర్త్డేస్ చేయడం. చాలామంది అబ్బాయి ఎవ్రీ మంత్ బర్త్డేస్ చేయడం అవసరమా అని కూడా అనుకున్నారు, బట్ అది కూడా నాకు బాగా హెల్ప్ అయింది ఇక్కడ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి, పోస్ట్మార్టం డిప్రెషన్ నుంచి. సో అలా 4-5 మంత్స్ అయిపోయింది. దెన్ ఏమైందంటే లక్కీగా మా కజిన్ సిస్టర్ ఇండియా నుంచి వచ్చిందనమాట. సో తన ద్వారా నేను ఈ పోస్ట్మార్టం డిప్రెషన్ నుంచి బయటపడడానికి నాకు బాగా హెల్ప్ అయింది. ఈ డాక్టర్ చెప్పారు కదా ఎవరన్నా ట్రస్ట్ చేయమని చెప్పేసి. సో ఇవన్నీ నేను చేస్తూ వస్తూ ఉన్నాను. లక్కీగా తను వచ్చేసరికి తను జాబ్ చూసుకోవడానికి వచ్చింది. నేను లైక్ అంటే బాగా షేర్ చేసుకోవడం అలా ఏం చెప్పను సినిమాటిక్ టైప్లో. తను నాకు అంటే వర్క్లో పెద్దగా హెల్ప్ అవ్వకపోయినా పిల్లాడిని కొంచెం సేపు చూసుకుంటూ చిన్నప్పుడు అన్నీ జరిగినవన్నీ, కజిన్ సిస్టర్స్ మనం ఎలా ఉంటాం, క్లోజ్గా ఉంటాం కదా. సో అలా క్లోజ్గానే మాట్లాడడము, మనం చిన్నప్పుడు అలా ఉండేవాళ్ళం, ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉండడం వల్ల సమ్హౌ నా డిప్రెషన్ పర్సెంటేజ్ అనేది తగ్గుతూ వచ్చింది. అండ్ ఇంకా తను 3 మంత్సే ఉండింది, తను ఇండియాకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా తనకు కూడా ప్లేసెస్ అన్నీ చూపించాలి. బయట వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. విహాన్ని తీసుకొని కంఫర్టబుల్గా ప్లేసెస్ తిరగడం వల్ల, బీచ్లు కానివ్వండి, ఇంకా అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి కదా అబుదాబిలో, అవన్నీ చూడడం వల్ల, జూ ఇవన్నీ వీటన్నిటికీ వెళ్ళినప్పుడు ఏమైందంటే బయట అందరినీ చూడడము, తిరగడము, ఫ్రెష్ ఎయిర్ రావడంతో నా డిప్రెషన్ అనేది కొంచెం తగ్గింది. మా సిస్టర్ ఇండియా వెళ్ళే లోపల లైక్ ఐ కెన్ క్లియర్లీ సే బికాస్ ఆఫ్ హర్ ఐ రియల్లీ కేమ్ అవుట్ ఆఫ్ మై డిప్రెషన్. అంటే రీజన్ అనేది ఏమంటారు, మనం కూర్చొని థెరపీసు అలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు కూర్చొని మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడినా, లేకపోతే మీకు నచ్చిన పనులు చేసినా కూడా ఓకే. అంటే డిప్రెషన్లో ఉన్నారు అంటే ఏంటి, నీకు మదర్ అవ్వడం ఇష్టం లేదా, అందుకేనా డిప్రెషన్, ఇలాంటివన్నీ స్టూపిడ్ క్వశ్చన్స్ అవన్నీ. అంటే డిప్రెషన్ అనేది మన బాడీ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి కొంచెం మనం అలా వెళ్ళిపోతూ ఉంటాం. దాన్ని మనం రియలైజ్ అయ్యి వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్. సో వచ్చినామైతే మనం మళ్ళీ మన మదర్హుడ్ జర్నీ అనేది తప్పకుండా మనం ఎంజాయ్ చేస్తాం. అప్పుడు కూడా బేబీని చూసుకోవడంలో నేను ఎక్కడ అంటే ఏమంటారు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, సూపర్గా చూసుకునేదాన్ని. అండ్ అప్పుడే నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేయాలి అన్న థాట్ కూడా వచ్చింది. ఇది కూడా నాకు ఒక ఏమంటారు ఛాన్స్ లాగా అనిపించింది నా డిప్రెషన్లో నుంచి బయట రావడానికి. అంటే నేను కూడా కంటెంట్ రాసుకోవడము, వీడియోస్ తీయడం, ఎడిట్ చేయడం, అలాగే థింక్ చేయడం, ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, నేనే అలోను నాకే అవుతుందా, ఇలాంటి స్టూపిడిటీ నుంచి బయట రావడం జరిగింది. దానివల్ల నా డిప్రెషన్ అనేది నాకు కంప్లీట్గా నా మైండ్లో నుంచి వెళ్ళిపోయింది. దెన్ నేను హ్యాపీగా ఉన్నాను అనమాట. సో ఇప్పుడు విహాన్ ఎప్పుడైనా తినకపోతే అలాంటప్పుడు కొంచెం ఫీలింగ్ అనేది ఉంటుంది, బట్ అవన్నీ పార్ట్ ఆఫ్ మదర్హుడ్ కాబట్టి సో అలా వచ్చేస్తూ ఉందన్నమాట. ఇప్పటి వరకు నా జర్నీ అయితే చాలా బాగుంది. సో మీ అందరికీ నేను కొత్తగా అమ్మాయి అయిన వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పోస్ట్మార్టం డిప్రెషన్ అనేది ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీరు అనుకుంటే మీరు తప్పకుండా
బయటకు రావచ్చు. మెయిన్గా ఏంటి అంటే ముందు కాలంలో ఇప్పుడు మనం ప్రెగ్నెంట్గా ఉన్నట్లయితే డెలివరీ తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం అట్లీస్ట్ 4-5 months. దానివల్ల ఏమవుతుందంటే మనకు హెల్ప్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే కొంచెం ఉంటుంది కదా ఆ ఫీలింగ్, అది కావాలి. అది లేకుండా ఉండడం వల్లనే అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తారనమాట. ఒకవేళ మీరు బయట కంట్రీలో ఉన్నట్లయితే నాకు అప్పుడు తెలియలేదు అండ్ ఐ డింట్ హ్యాడ్ దట్ ఛాన్స్ టు గో అండ్ లివ్ ఇన్ ఇండియా ఫర్ సమ్ టైమ్. ఒకవేళ మీరు అలా ఉన్నట్లయితే తప్పకుండా మీ అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లీస్ట్ 6 months ఉండండి, లేదంటే మీ అమ్మని మీరు ఉన్న చోటికి పిలిపించుకొని ఉండండి. ఎందుకంటే మా మమ్మీ జాబ్ కాబట్టి నాకు ఆ ఛాన్స్ కూడా లేకపోవడం వల్ల ఇవన్నీ వెళ్ళాల్సి వచ్చిందని నేను అనుకుంటున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ లైక్ అగైన్ మీ మైండ్ని బట్టి ఉంటుంది. మీరు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం మీకు రాదు. అండ్ రావడం యాక్సెప్ట్ చేయడం అనేది పెద్ద తప్పేం కాదనమాట. వచ్చినప్పుడు ఓవర్కమ్ చేయడం అనేది మంచి థింగ్. మీరు అది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అరే నేను పోస్ట్మార్టం డిప్రెషన్ ఉంది నాకు డిప్రెషన్ ఉంది, ఏం చేయాలంటే మీరు బయట రాలేదు. మీ మైండ్ని మీరు సెట్ చేసుకోండి, దాని నుంచి బయట ఎలా పడాలో మీరు నేర్చుకొని బయటపడేలాగా చూడండి. డాక్టర్ హెల్ప్ తీసుకోండి, మీ కజిన్స్ హెల్ప్ తీసుకోండి, మీ మదర్ హెల్ప్ తీసుకోండి, మీ హస్బెండ్ తోటి డిస్కస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇలాంటివన్నీ డిస్కస్ చేయాలి హస్బెండ్తో, అది నాకు తెలియదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను డిస్కస్ చేయలేకపోయాను. లక్కీగా నాకు డాక్టర్ మంచిగా ఉండే కాబట్టి వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని ఇలా చెయ్యి అని చెప్పడం వల్ల అయింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఇండియా నుంచి మా సిస్టర్ రావడము, తను నాకు బిగ్ హెల్ప్ అయిందనమాట. సో తనకు కూడా నేను డైరెక్ట్గా ఇంతవరకు చెప్పలేదు. సో శ్వేత ఈ వీడియో చూస్తున్నట్లయితే నేను ఆ టైంలో కొంచెం డిప్రెషన్ ఉండే అనమాట. నువ్వు హెల్ప్ చేసినందుకు వల్లనే నేను బయటపడ్డాను. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఎస్, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేసేసేయండి. సో ఇంకా మన లైఫ్ నుంచి పోస్ట్మార్టం డిప్రెషన్కి బాయ్ చెప్పేద్దాం. ఒకవేళ మీలో మీ గ్రూప్స్లో ఎవరైనా సరే ప్రెగ్నెంట్ గానో లేకపోతే న్యూగా మదర్ అయిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే ఎక్కువగా అరుస్తూ ఉండడం, కొంచెం డల్గా ఉండడం అలా కనిపిస్తే మీరే ఇనిషియేటివ్ తీసుకొని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడగండి, అరే నీకు ఏమైంది, మేబీ ఇట్ కెన్ బి ఏ పోస్ట్మార్టం డిప్రెషన్. ఇది అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉండింది, ప్రియాంకకు ఉండింది, వాళ్ళకు ఉండింది, వీళ్ళకు ఉండింది అని చెప్పేసి కొంచెం వాళ్ళు కొంచెం ఫ్రీగా ఓపెన్ అప్ అయినప్పుడు వాళ్ళతో మాట్లాడి అలాంటి ప్రాబ్లమ్స్ అని మనం పట్టించుకోకూడదు. రోజు బయట వాకింగ్కి వెళ్దాం, ఇలాంటివన్నీ మీరు ఇనిషియేటివ్గా తీసుకొని వాళ్ళని బయటపడేయండి. సో దట్ మదర్హుడ్ అనేది అందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి బాయ్, టేక్ కేర్.